ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూరోప్‌కి స్టూడెంట్ వీసా మీద వచ్చిన చాలా మంది స్టూడెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కాలేజ్ అంటే జస్ట్ ఫార్మాలిటీ కోసం, పార్ట్ టైమ్స్ చేస్తే చాలు మనీ వస్తుంది అనుకుంటున్నారు. కానీ నిజంగా అలా ఉంటుందా లేదా? కాలేజ్‌కి వెళ్ళకపోతే ఏమవుతుంది? అటెండెన్స్ లేకపోతే అండ్ పార్ట్ టైమ్స్ మాత్రమే చేస్తే వీసా క్యాన్సిల్ అవుతుందా? ఫ్యూచర్‌లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇవన్నీ ఈజీగా అర్థమయ్యే విధానంగా చెప్తాను. వీడియో కంప్లీట్‌గా చూడండి. ముందు మనం ఒక బేసిక్ పాయింట్ అర్థం చేసుకోవాలి. స్టూడెంట్ వీసా అంటే జాబ్ వీసా కాదు. స్టూడెంట్ వీసా ఇచ్చిందెందుకు? మీరు ఆ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలని. అంటే గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇచ్చింది. మీరు మా కంట్రీలో స్టడీ చేయండి. పార్ట్ టైమ్ వర్క్ అనేది ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ మాత్రమే అని. ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎడ్యుకేషన్‌కి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూరోప్‌కి వచ్చిన తర్వాత చాలామంది కాలేజ్ స్కిప్ చేసేసి మార్నింగ్ నుంచి నైట్ వర్క్ మీద కాన్సంట్రేషన్ చేసి కాలేజ్ అనేది స్కిప్ చేసేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ ఇక్కడ. కాలేజ్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తుంది. అటెండెన్స్, అసైన్మెంట్స్, ప్రజెంటేషన్స్, ఎగ్జామ్స్, ప్రాజెక్ట్ మీరు అసలు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నారా లేదంటే జస్ట్ పేపర్కి మాత్రమే మీరు స్టూడెంట్గా ఉన్నారా అని మొత్తం మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది కాలేజ్ మాత్రమే కాదు, ఇమిగ్రేషన్ కూడా కాలేజ్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మీ స్టూడెంట్ స్టేటస్ని తెలుసుకోవడం కోసం. సపోజ్ మీరు గనక ఒక 2 months కాలేజ్కి వెళ్ళలేదు అనుకుందాం, అటెండెన్స్ ఆల్మోస్ట్ 0, అసైన్మెంట్స్ అన్ని సబ్మిట్ చేయలేదు, ఎగ్జామ్స్ రాయలేదు, యూనివర్సిటీ నోటీస్ చేస్తుంది. ముందు వార్నింగ్ ఇవ్వచ్చు, తర్వాత మీటింగ్కి పిలుస్తారు. సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. కొన్ని కేసెస్లో అయితే ఎన్రోల్మెంట్ క్యాన్సిల్ చేస్తారు. ఇది యూనివర్సిటీ పాలసీస్ మరియు కంట్రీ రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. యూనివర్సిటీ అసలు గవర్నమెంట్ కి చెప్తుందా లేదా, ఇది కంట్రీని బట్టి ఉంటుంది. కొన్ని కంట్రీస్ లో అయితే యూనివర్సిటీ ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేస్తారు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ స్టడీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయకపోతే. అందుకే కాలేజ్ని సీరియస్గా తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇంకో డౌట్ ఏంటంటే ఇది పర్మిట్కి ప్రాబ్లం ఎలా వస్తుంది అని. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ మీ స్టూడెంట్ పర్మిట్ స్టడీ పర్పస్ కోసం ఇచ్చారు, కానీ మీరు స్టడీ చేయట్లేదు, ఓన్లీ వర్క్ చేస్తున్నారు. అప్పుడు అథారిటీస్ క్వశ్చన్ చేయొచ్చు అనమాట, మీరు ఇక్కడ ఎందుకున్నారు, స్టడీ కోసమా లేదా వర్క్ కోసమా. ఇది మీ ఫ్యూచర్ పర్మిట్ రెన్యువల్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. రూల్స్ కంట్రీ నుంచి కంట్రీకి వేరీ ఉంటాయి అనమాట. ప్రతి కంట్రీకి మనం సెకండ్ ఇయర్లో సెకండ్ ఇయర్ ఆఫ్ మాస్టర్స్లో మనం రెన్యువల్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, మీరు కాలేజ్లో ఏం చేస్తున్నారని ప్రతిదీ మానిటర్ చేస్తారు. ఇన్ కేస్ మీరు అవి కనుక కరెక్ట్గా చూపించకపోతే అసలు మీకు పర్మిట్ అనేది ఎక్స్టెండ్ చేయరు. అండ్ అంతేకాదు, ఆల్రెడీ మీకు ఉన్న పర్మిట్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. మిమ్మల్ని టర్మినేట్ చేసి కంట్రీ నుంచి కూడా వెళ్ళిపోమనొచ్చు. ఇది కంట్రీ నుంచి కంట్రీకి వేరీ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ అన్ని ఇదే రూల్ని ఫాలో చేస్తారనమాట. సపోజ్ మీరు ఇప్పుడు రూల్స్ ఫాలో చేయలేదు, లేటర్ ఇంకో కంట్రీకి అప్లై చేస్తారు. వీసా ఆఫీసర్ మీ హిస్టరీని మొత్తం చూస్తారనమాట. మీ ప్రీవియస్ రికార్డ్స్ అన్నిటిని కన్సిడర్ చేస్తారు. అప్పుడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ రావచ్చు, లేదా అప్లికేషన్ని స్ట్రిక్ట్గా ఎవాల్యుయేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బిగినింగ్ నుంచి క్లీన్ రికార్డ్ని మెయింటైన్ చేయండి. లేదు అని అంటే వన్స్ ఒకసారి మీరు యూరోప్ నుంచి బ్యాన్ చేస్తారు అని అంటే మీరు ఇంకా యూరోప్కి లైఫ్లో ఎంటర్ అవ్వలేరు అనమాట. పార్ట్ టైం ఎంత చెయ్యాలి అంటే లీగల్ మీకు వర్క్ అవర్స్ ఉంటాయి కదా, ప్రతి కంట్రీకి ఆ కంట్రీ రూల్స్ ప్రకారం మాత్రమే వర్క్ చేయండి. ఇల్లీగల్ ఆర్ క్యాష్ వర్క్స్ మాత్రం చేయకండి. ట్యాక్స్ రూల్స్ని అన్నిటిని ఫాలో చేయండి. ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ అన్నిటినీ సేఫ్గా పెట్టుకోండి. చాలామంది ఏజెంట్స్ ఇలా చెప్తున్నారనమాట, కాలేజ్ అవసరం లేదు, అటెండెన్స్ ఎవరు చూడరు, వర్క్ చేస్తే సరిపోతుంది అని. ఇలా ఎవరైనా చెప్తే మీరు అసలు బ్లైండ్గా నమ్మకండి. అఫీషియల్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో అవ్వండి. నేను ఈ వీడియోతో ఎవరిని భయపెట్టడం లేదు, నేను చెప్పేది ఒకటే, యూరోప్లో సక్సెస్ కావాలి అంటే స్టడీని సీరియస్గా తీసుకోండి. పార్ట్ టైంని సపోర్ట్ లాగా చూడండి. ఫస్ట్ మీరు మీ స్టడీస్, స్టూడెంట్ వీసా దాని మీద ఫోకస్ చేయండి. ఇన్ కేస్ చిన్న తేడా వచ్చినా ఇక్కడ మీ పర్మిట్కే ప్రాబ్లం అవ్వచ్చు, ఇక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ అన్ని లీగల్ రూల్స్ ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఫ్యూచర్లో మంచి జాబ్, వర్క్ పర్మిట్, కెరీర్ ఆపర్చునిటీస్ పొందడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీ డ్రీమ్ యూరోప్లో సెటిల్ అవ్వడం అయితే ఆ డ్రీమ్ని ఒక రాంగ్ డెసిషన్తో రిస్క్లో పెట్టుకోకండి. నేను ఇలా చాలా మంది స్టూడెంట్స్ని చూశాను, వాళ్ళ
పర్మిట్ని రిస్క్ చేసుకున్నారు ఇలా వర్క్స్ చేసి. అండ్ వాళ్ళు అటెండెన్స్ లేక చాలామంది కాలేజ్ నుంచి టెర్మినేట్ అయిపోయి లోన్స్ క్లియర్ చేయలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎలాంటి ఏజెంట్స్ని కన్సల్టెన్సీస్ని నమ్మి మోసపోయి అలా రావద్దు. మీరు అన్నీ చూసుకొని అన్ని లీగల్ వేలోనే వెళ్ళండి ఇక్కడ యూరోప్కి వస్తే మాత్రం. నేను ఈ వీడియో చేసింది మీరు ఇక్కడికి వచ్చి నాలెడ్జ్ లేకుండా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీ అందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను యూరోప్ గురించి మీకు మరింత ఇన్ఫర్మేషన్, రియల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పడానికి చాలా ట్రై చేస్తాను. సో మీరందరూ ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.